అండి, అందరు ఎలా ఉన్నారు? అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఇది వచ్చేసి హోమ్ మేడ్ కుంకుమ. నేను కుంకుమ ప్రతిసారి ఇంట్లోనే తయారు చేసుకుంటాను, అది మీకు తెలుసు. ఒక్క నెలకు సరిపడే కుంకుమ అయితే ఇంట్లోనే హోమ్ మేడ్ కుంకుమ అయితే చేసుకుంటా. మరి మనం ఇంట్లోనే చేసుకుంటే కుంకుమ ఆ తృప్తి వేరు కదా. మరి కుంకుమ ఎలా చేస్తాను అనేది కూడా వీడియో అయితే చేశాను నేను. మరి రేపు కార్తీక పౌర్ణమి ఉంది కదా, మరి పౌర్ణమి కోసం అలాగే నాకు కుంకుమ అయితే నిండుకుందండి. చాలా డేస్ అయింది కుంకుమ చేసుకొని, నెలకు ఒకసారి అయితే చేసుకుంటా. మరి పూజ కోసం కుంకుమ అయితే చేసుకున్నా. పైగా రేపు కార్తీక పౌర్ణమి కదా, కుంకుమ కొద్దిగా ఫ్రెష్గా ఉండాలి, పైగా నిండుకుందులేండి, చాలా డేస్ అయింది చేసుకొని. మరి కుంకుమలో నేను ఏమేమి వేస్తాను అనేది మీకు తెలుసు. పసుపు, జవాది పౌడరు, ఆవు నెయ్యి, కొద్దిగా ఒక్క కర్పూరం అయితే వేస్తానండి ఈసారి. ఇలా వేసి ఇంట్లోనే హోమ్ మేడ్ కుంకుమ అయితే చేసుకోండి. ఎంతో సుగంధభరితంగా హోమ్ మేడ్ కుంకుమ అయితే మనకు రెడీ అవుతుంది. వన్స్ అగైన్ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. సిస్టర్స్కి అందరికీ గుడ్ నైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మరి కుంకుమ ట్రై చేయని వాళ్ళు వీడియో చెక్ చేసి ఒకసారి ట్రై చేయండి. చాలా మందికి తెలిసి ఉంటుందిలేండి హోమ్ మేడ్ కుంకుమ ఎలా చేసుకోవాలనేది. నేనైతే ఎప్పుడు చేసుకుంటూనే ఉంటాను అనమాట. నెలకు సరిపడే కుంకుమ అయితే చేసుకుంటూ ఉంటాను. మనం ఇంట్లోనే ఎంతో పవిత్రంగా కుంకుమ చేసుకుంటే పూజకు కూడా మనకు ఎక్కుతుంది అనమాట. మంచి మంచి పూజ టిప్స్ కూడా నేను చెప్తాను, చూసారా? కాకపోతే కెమెరాలో అలా కనిపిస్తుంది. చాలా బాగుంటుంది, అసలు ఎంతో మంచి స్మెల్ వస్తుంది. ఎందుకంటే ఇందులో వేసే జవాది పౌడర్, ఆవు నెయ్యి అనేది మనకు మంచి స్మెల్ అయితే ఇస్తుంది అనమాట. మరి రేపటి పౌర్ణమి కోసం అలాగే నాకు కుంకుమ 1 మంత్ ఎక్కువనే అయిపోయింది. కుంకుమ అయితే నిండుకుంది, కుంకుమ అయితే చేసుకున్నాను అనమాట. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. గుడ్ నైట్, టేక్ కేర్.